ఇది నా నిర్గమకాండము 26వ అధ్యాయం మనము చూడడానికి సిద్ధపడదాం. నిర్గమకాండము 25వ అధ్యాయంలో మనము ప్రత్యక్ష గుడారము నమూనా ఎలా ఉంటుందో, ఆ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలాలు, అందులో ఉన్నటువంటి యాజకులు చేసే విధి విధానాలు ఏంటో కొన్నింటిని మనం ఆలోచన చేస్తాం. ఈరోజు ఈ నిర్గమకాండము 26వ అధ్యాయంలో 37 వచనాలు ఉన్నాయి. 37 వచనాలను మనకు అర్థమయ్యే రీతిలో 4 భాగాలుగా చేయడం జరిగింది. ఈ 4 భాగాల్లో 4 రకాల పనులు ఉన్నాయి. 26వ అధ్యాయం మొదటి 14 వచనాలలో మందిరం లోపల తెరలు చేయు విధానం, అంటే తెరలు ఎలా చేస్తారు, మందిరం లోపల తెరలు అంటే లైక్ కర్టెన్స్ లాగా మందిరం లోపల తెరలు చేయు విధానం. 15 నుండి 30 వచనాలలో నిలువ పలకలు తయారు చేయు విధానం. ఇప్పుడు కర్టెన్స్ నిలబడడానికి, తెరలు నిలబడాలంటే ఏవో ఉండాలి, అందుకోసం పలకలు ఉంటాయి, ఆ పలకల మీద కర్టెన్స్ పెడతారు, అంటే నిలువ పలకలు తయారు చేయు విధానం. 31 నుంచి 34లో అడ్డతెర తయారు చేయు విధానం. అడ్డతెర ఎలా ఉంటుంది, దేనికి మధ్యలో అడ్డతెర వేస్తారో చదువుతాం. చివరిగా 35 నుంచి 37 వచనాలలో అతి పరిశుద్ధ స్థలమును గురించి దేవుడు ఏమని రాయించారు. ఇలా భాగాలుగా విభజించుకుంటే గ్రంథం మనకు అర్థమవుతుంది. కనుక ప్రారంభ 14 వచనాలలో మందిరం లోపల తెరలు చేయే విధానం ఎలా ఉంటుందో ఈ 26వ అధ్యాయం ప్రారంభ 14 వచనాల్లో మనం చదువుకుందాం. చూడండి అందరూ. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. అంటే మందిరానికి ఎన్ని తెరలు ఉండాలి? 10 తెరలు. నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుడి పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. 3 కలర్స్ చెప్పాడు అక్కడ, 3 కలర్స్ ఉన్నాయి అక్కడ. నీల ధూమ్ర రక్తవర్ణము. చూడండి, నీల ధూమ్ర రక్తవర్ణము అంటే కలర్స్ ఏంటో చూడండి ఒకసారి. నీల అంటే మీకు తెలుసు ఏంటి, నీలం. ధూమ్ర అంటే ఊదా రంగు, వైలెట్. రక్త అంటే రెడ్, ఎరుపు. అంటే ధూమ్ర అన్న మాటకి అర్థమైందంటే వైలెట్ కలర్ అన్నమాట. మనకి నీల ధూమ్ర రక్త అంటే, ధూమ్ర అంటే కలర్ తెలియదు కనుక నీలం అంటే తెలిసిపోతుంది, రక్తం అంటే ఎర్రగా తెలిసిపోతుంది. కాబట్టి నీల ధూమ్ర రక్త అంటే ధూమ్ర వర్ణము అంటే ఏ రంగు? అది ఊదా రంగు లేదా వైలెట్. ఊదా రంగు చాలా కాస్ట్. ధనవంతుడు లోకాసువార్త 16లో ఏ బట్టలు వేసుకున్నాడని వింటాం, అంటే కాస్ట్లీ. ధనవంతులు ఎప్పుడు కూడా ఊదా రంగు బట్టలు ఒక అధికారానికి లేదా ఒక సంపన్నవంతమైన కుటుంబానికి సూచన. ఇప్పుడు నీల ధూమ్ర రక్త అన్నాడు, ఇక్కడ చదువుదాం. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేరిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, వెడల్పెంత 4 మూరలు. చూడండి, మొత్తం 10 తెరలమ్మా. ఇక్కడ ముందు ఎక్స్ప్లెయిన్ చేసి చదువుతా, మీకు ఈజీగా అర్థం అవుతుంది. చూడండి, మందిరం మొత్తం ఎన్ని తెరలు? 10. ఈ 10 తెరల్లో 5 తెరలు 5 తెరలు 2 వేరువేరుగా చేసి 5 తెరలు ఒక సైడ్ కప్పుతారు. అంటే చూడండి, ఏమంటారు, దుప్పటి మీద దుప్పటి వేస్తే ఎలా వస్తుంది, తిక్కిగా వస్తుందా, అలాగా ఈ 10 తెరలను ఏం చేస్తారంటే ప్రత్యక్ష గుడారం లోపల 5 తెరలు ఒకదాని మీద 5 తెరలు ఒకదాని మీద 2 వేరువేరుగా ఇలా పెడతారు. ఇలా 5 తెరలు వేరు చేసి ఒక తెర పొడవు ఎంత అంటున్నాడు, ఇంచుమించు 28 మూరలు పొడవు, వెడల్పు 4 మూరలు. ఇలా తెరలు పొడవు ఇచ్చాడు. అయితే ఈ తెరలు ఒకదానికొకటి కనెక్ట్ చేయడానికి గుండీలు పెట్టాడట. ఇప్పుడు ఈ భాగాన్ని చూడండి, ఇలా గుండీ లేకపోతే ఇది ఏమవుద్ది? అలాగే తెరలు కలపడానికి 50 బంగారు గుండీలు అంటారు ముందు, తర్వాత చదువుతాం మనం. అంటే ఈ 5 తెరలు కలిపి కొట్టడానికి 50 గుండీలు, అవి కూడా దేంతో చేయబడినవి? బంగారపు గుండీలతో కొడతాడు. అవి జత అవుతాయి. ఇప్పుడు గుండీలు పెట్టారో ఈ 2 దగ్గర అవుతాయి. అలా తెరలు కుట్టారు. నెక్స్ట్ మరో 11 తెరలు ఉంటాయి. అంటే వీటి మీద మందిరం మీద 11 తెరలు, అందులో 5 క్షమించండి
5, 6. ఇక్కడ ఎన్ని? 5, 5. ఇక్కడ 5, 6. ఇవి కూడా 5 కలిపి కొడతారు, ఒక దగ్గర 6 కలిపి కొడతారు. అయితే ఇక్కడ తెర పొడవు 30 మూరలు ఇంటూ వెడల్పు 4 మూరలు అని ఇచ్చాడు. ఇక్కడ 28, 4 పొడవు వెడల్పులు, ఇక్కడ 34. రైట్. ఇక్కడ బంగారు గుండీలు, కానీ రెండోసారి మందిరం మీద వస్తుంది. ఇప్పుడు ఇలా మీద నుంచి కప్పుతారు. ఉదయకాలం అయితే ప్రార్థనలు నేను అన్ని డయాగ్రమెటిక్ గా చూపిద్దును, కానీ ఉదయకాలం ప్రార్థనలో ఇది అవ్వదు. రిప్రజెంటేషన్ అప్పుడు అసలు ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుందో, తెరలు ఎలా ఉంటాయో అన్ని కూడా నా దగ్గర బొమ్మలు ఉన్నాయి. అవి చూస్తుంటే క్లియర్ గా అర్థమవుతుంది పిక్చర్. 50 ఇత్తడి గుండీలు, ఇక్కడేమో బంగారు గుండీలు లోపల, బయట మందిరం మీదలా వస్తుంది ఒక క్లాత్ లాగా. అది ఏ గుండీలు? ఇత్తడి గుండీలు. అసలు ఇంతకీ తెరలు అన్న మాటకు ఒక చిన్న విషయం చెప్తాను, సాదృశ్యంగా చెప్తున్నాను అంతే. తెరలు వాస్తవానికి తెర ఎందుకు ఉపయోగిస్తారు? ఒక రూమ్ నుండి ఇంకో రూమ్కి ఖచ్చితంగా కర్టెన్స్ వేసుకుంటారు. అది ఏదైనా మనం ఇంట్లో చూడండి. ఎందుకు అంటే కర్టెన్ అనేది, ఒక తెర అనేది ప్రత్యేకతకు సూచిస్తుంది. అంటే ఒక ప్రత్యేకంగా ఉండడానికి. కుటుంబాల్లో తలుపులు లేని వాళ్ళు కూడా ఏం చేస్తారు? మినిమము కర్టెన్ వేసుకుంటారు. ఎందుకంటే ఒక ప్రత్యేకత. పాత నిబంధన కాలంలో మందిరంలో దేవుడి తెరలో నేను ఎందుకు ఆలోచన చేస్తున్నానంటే, తెరలో ఎందుకు అంటే ప్రత్యేకత, అంటే డివిజన్ అనేది ఉండాలి. ఆ గదికి ఈ గదికి, అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి, అలా మందిరం లోపల తెరలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. దేవుని పిల్లలు కూడా తెరలుగా ఉండాలి నా ఉద్దేశం. ఎందుకు తెరలుగా ఉండాలంటే ప్రత్యేకత ఉండాలి. లోకానికి నాకు ప్రత్యేకత ఉండాలో వద్దా? వాళ్ళు దేవుణ్ణి ఎరగలేదు, నేను దేవుణ్ణి ఎరిగాను. ఇక్కడ తెరల్లో ఉన్నటువంటి ప్రత్యేకత, తెర ఎలాగైతే ఒక గదికి మరొక గదికి ప్రత్యేకతను సూచిస్తుందో తెలియకుండా క్రైస్తవ జీవితం తెరలుగా ఉండాలి అనేది ఒక సాదృశ్యంగా ఇక్కడ మనకు కనబడుతుంది ప్రారంభ వచనాల్లో. నేను ఎలా తెరగా ఉండగలను అంటే, మీకు లోకానికి ఒక ప్రత్యేకత ఉండాలి, అన్యుడికి క్రైస్తవుడికి ఒక ప్రత్యేకత ఉండాలి. నిర్గమకాండం 8వ అధ్యాయం, నిర్గమకాండం 8వ అధ్యాయం ఆల్రెడీ మనం చదువుకున్నాం, ఎందుకంటే 8వ అధ్యాయం కదా. నిర్గమకాండం 8:23 చూస్తే చూడండి. 23, నా ప్రజలను నీ ప్రజల నుండి ఏమన్నారు దేవుడు అంటే, ఐగుప్తు ఫరోతో మాట్లాడుతున్నాడు. నా ప్రజలు అంటే ఇశ్రాయేలీయులు, నీ ప్రజలు అంటే ఐగుప్తీయులు. ఇప్పుడు ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలు దేవుడు ఏం చేయాలని ఉద్దేశించాడు అంటే, చూసారా, పాత నిబంధన కాలంలో తెరలు ఉపయోగించింది నిజంగా ఒక గదికి లేదా మరొక గదికి ప్రత్యేకంగా ఉండాలని ఉద్దేశం అయితే, వస్తువులు కనబడకుండా ఉండడానికి కూడా ఏం చేస్తారు? తెరలు. ఇంట్లో చూడండి, సెల్ఫ్ లో మనం సెల్ఫ్ చేయించకూడదు అనుకోండి, ఏం చేస్తాం? బట్టలు కనబడుతుంటాయి, దానికి ఏదో కొడతారు, అక్క చెల్లెళ్ళు ఏదో తెరలా కొడతారు దానికి, అంటే బయటికి కనబడకుండా ఒక ప్రత్యేకంగా ఉండాలి అని. అదే ఉద్దేశంతో మరుగై ఉండాలి. అదే ఉద్దేశంతో దేవుడు కూడా ప్రత్యేకత, తెర దేని సూచిస్తుంది? ప్రత్యేకత. అంటే క్రైస్తవ జీవితంలో ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ఏమవ్వాలి? మరి క్రైస్తవులు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తెలిసినా చదువుకున్నాం ఒక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి, మీరు అవిశ్వాసులతో విజ్ఞులుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధమో, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవనంలో దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి అన్నాడా పౌలు గారు? ప్రత్యేకముగా ఉండుడి అన్నాడు. అంటే ప్రత్యేకత కొత్త నిబంధనలో రాయబడింది మాట. పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి ప్రత్యేకపరిచాడు దేవుడు. క్రీస్తు ప్రభు ద్వారా లోకం నుంచి మనల్ని దేవుడు ఏం చేశాడు? ఈరోజు ప్రత్యేకపరచబడ్డానంటే క్రీస్తుని బట్టి ప్రత్యేకత. నాకు లోకంలో ఒకప్పుడు అన్నిలాగే ఉన్నాను, కానీ క్రీస్తు ప్రభు నమ్ముకున్నాక నాకు లోకానికి ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళ ఆదివారం చేసే విధి విధానాలు ఒకలా ఉంటాయి, నేను ఆదివారం అయితే విధి విధానాలు మనం ఒకలా ఉంటాయి, మనం ఒకలా ఉంటాం. వాళ్ళ ఆదివారం ఫండే, మన ఆదివారం ఆరాధన దినం. వాళ్ళకి ఆదివారం హాలిడే, మనకి ఆదివారం హోలీడే. వాళ్ళకి హాలిడే, మనకి హోలీడే, పవిత్రమైన దినం. మనకి ఆ ప్రత్యేకత ఉండాలి. అందుకోసం పాత నిబంధనలో తెరలు చేసే క్రమంలో తెర అంటే ఒక ప్రత్యేకమైన జీవిత విధానం కలిగి ఉండడం. ఇది
కొత్త నిబంధనకు సాదృశ్యంగా మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అసలు తెరలు ఎందుకు అంటే ఆ లోపల వస్తువులు ఏముంటాయమ్మా? బల్ల, సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది, దీపవృక్షం, ధూపవేదిక, ఇవన్నీ కూడా కనబడకుండా ఉండడానికి ఒక గదిగా ఒక తెర ఉపయోగిస్తారు. అలా తెరలు ఉపయోగించారు. అవన్నీ కూడా వస్తువులు కప్పి ఉంచడానికి, కనబడకుండా ఉండడానికి. రైట్, చదువుదాం ఇప్పుడు చూడండి. మూడో వచనం, 5 తెరలను చెప్పాను కదా, 5 కలిపి కొడతారు. మిగిలిన 5 తెరలు ఒకదానితో ఒకటి కూర్చోవలను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూనెతో కొలుకులను చేయవలను. కొలుకులు అంటే హుక్కులు లాంటివి, హుక్కులు. తెర అంచున రెండవ కూర్పు నందుల వెలుపల తెర చివరను అట్లు చేయవలను. ఒక తెరలో 50 కొలుకులు చేసి ఆ కొలుకులు ఒకదానికొకటి తగులుకున్నట్లు ఆ రెండవ కూర్పు నందుల తెర అంచున 50 కొలుకులకు చేయవలను. గుండెలు పెట్టుకోవడానికి వీలుగా చేస్తారు కదా, ముందు కొడతారు. ఆ ప్లేస్ అదే కొలుకులు అన్నాడు. మరియు 50 ఆలోచనం 50 బంగారు గుండీలు చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కోర్పాలని కలుపుతాడు. అంతే కదమ్మా. ఇప్పుడు ఈ షర్ట్ కొడతారు, కుట్టినప్పుడు మన గుండె ఎలాగైతే పెట్టి అప్పుడు 2 ఏకమవుతాయి. అలా తెరలు 5 ఒక పక్క ఇప్పుడు 5 కూడా మధ్యలో కొడుకులు చేసి రెండింటికి కూడా బంగారు గుండీలతో తగిలిస్తారు. కఠిన తయారవుతుంది. 7వ వచనం, మరియు మందిరం పైన గుడారముగా, చూడండి ఇంతవరకు మందిరం లోపల, ఇప్పుడు మందిరం పైన గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలను. దేంతో చేయమంటున్నాడు? మేక వెంట్రుకలతో తెరలు చేయాలి. కాబట్టి పైన దేంతో చేయమంటున్నాడు? మేక వెంట్రుకలతో. చదువుతాను. ఎన్ని ఇప్పుడు? లోపల ఎన్ని? మనం 10. ఇప్పుడు మందిరం ఆ పైన ఎన్ని తెరలు అన్నాడు? 11. ఈ 11 తెరలు ఎలా చెప్పాడో చదువుమ్మా. చదువుదాం. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత 5 తెరలు 1 గాను 6 తెరలు. చూసారా? ముందేమో 10 తెరలు 5 అన్నాడు. ఇప్పుడు 11 తెరలు 5, 6 కోరుకోవలను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలను. తెరల కూర్పునకు వెలుపులను తెర అంచున 50 కొలుకులను, రెండవ కూర్పునందు తెర అంచున 50 కొలుకులను చేయవలను. మరియు 50 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారం అగినట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి కోరుకోవాలండి. ఇప్పుడు మందిరం పైన 5, 6 ఏ గుండీలు? పైనేమో ఇత్తడి, లోపలేమో బంగారం. పైనేమో ఇత్తడి, అక్కడేమో తెరలు 10, ఇక్కడేమో 11 తెరలు మందిరం పైన. ఇది ఏంటో చేయడం? మేక వెంట్రుకలతో. ఎందుకో చెప్తాను కారణం. చదువుదాం. 12, ఆ గుడారపు తెరలలో మిగిలి వేలాడు భాగం అనగా మిగిలిన సగము తెర మందిరం వెనక పక్క మీద వేలాడవలను. మరియు గుడారపు తెరల పొడుగుల్లో మిగిలినది ఈ పక్కను ఒక మూర, ఆ పక్కన ఒక మూర మందిరం కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని పక్కల మీద వేలాడవలెను. 14 చూడండి. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. పొట్టేళ్ల తోళ్ళు అంటే పొట్టేళ్ళు తెలుసు కదా మీ అందరికీ. సముద్ర వత్సలు అంటే సీల్ చేపలు. కొన్ని రకాల చేపలతో చర్మాన్ని కూడా తీసుకుని తయారు చేయమన్నాడు. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ రాశాను. పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు అంటే సముద్ర జీవులు. వాటి తోళ్ళతో ఏం చెప్పాడట? ఎందుకో తెలుసా ఇది? వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీరు లోపలికి రాకుండా తోళ్ళతో చేశారు. వర్షపు నీరు లోపలికి రాకుండా గమనించండి. అందుకని ఆ పైకప్పు చూడండి, ముందు తెరలు 10, పైన మందిరం పైన 11 తెరలు వేశారు. 11 తెరల పైన మేక వెంట్రుకలతో తెరలేసిన తర్వాత మరలా వాటిపైన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర చేపల తోళ్ళు పెట్టాడు. అంటే తోళ్ళు ఎప్పుడైతే ఉందో నీటిని తీసుకోదు, ఆ తోళ్ళలోంచి నీరు వచ్చేస్తుంది ఎండబెట్టిన తర్వాత. అందుకని ఈ తోళ్ళతో వర్షపు నీరు అనేది, ఎందుకంటే ప్రత్యక్ష గుడారం ఎలా వెళ్తూనే ఉంటుంది, అవునా కాదమ్మా? అరణ్యంలో 40 సంవత్సరాల పాటు వీళ్ళ ముందు ఏం నడిచింది? గుడారం వెళ్తూనే ఉంది. ఇశ్రాయేలు వెళ్తూ ఉంటే గుడారం కూడా తీసుకెళ్తూ ఉన్నారు. అందుకని వర్షం పడచ్చు, వర్షం పడకుండా ఆ వర్షపు నీరు లోపల మందిరంలోకి రాకుండా, ఆ గుడారంలోకి రాకుండా ఈ రకమైన తోళ్లను వాడేవారు. అది పొట్టేళ్ళ తోళ్ళు, సముద్ర జీవుల తోళ్ళు. ఎందుకంటే నీరు లోపలికి రాకుండా. చదువుదాం. ఇది మొట్టమొదటి భాగం అమ్మ. ఎన్ని వచనాలు గమనించండి, అందరూ కూడా మీరు రాసుకోండి. తర్వాత
26:1-14 అన్న 36వ అధ్యాయం ఒకసారి తెరవండి. నిర్గమకాండమే 36వ అధ్యాయం ఒకసారి తెరవండి. మరలా అక్కడ రిపీట్ చేయకుండా మనకు ఉపయోగపడుతుంది. 8 చూడండి ఒకసారి. 36:8 ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞ గల ప్రతివాడును మందిరమును 10 తెరలతో అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేరిన సన్నపు నారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేశారు. ప్రతి తెర పొడుగు 28. అమ్మ సేమ్ రిపీట్ చేశాడమ్మా. ఎంతవరకు చూడండి? 19వ వచనం చదవండి ఎవరైనా. ఎర్ర రంగు వేసిన పొట్టేల తోలతో గుడారము కొరకు కప్పులు. ఇదే వచనం 14లో చదివారు. అక్కడ 26:14 ఏదైతే చదివారో 36:19 అదే. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. మీకు జస్ట్ ఆ వచనాలు మళ్ళీ రిపీట్ అయ్యాయి. సేమ్ 26-14 వచనాల్లో ఏదైతే చదివామో 36వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. అప్పుడు మనం స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ చేసింది మళ్ళీ అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా చేయాలి అంటే దేవుడు ఆల్రెడీ చెప్పాడు అని చెప్పడం. రైట్. 15-30 వచనాలు ఏమున్నాయి? 15-30 నిలువ పలకలు తయారు చేయు. అంటే ఈ తెరలు నిలబడాలంటే, అసలు తెరలు ఉండాలంటే పైన మనం పెడతారు చూడండి, చిన్న రాడ్స్ లా ఉంటాయి. ఎందుకంటే తెర కట్టారు కానీ తెర నిలబడాలి కదా. అందుకోసం నిలువ పలకలు తయారు చేయు విధానం. ఇక్కడ ఉత్తరం దక్షిణం అని ఆ ప్రత్యక్ష గుడారానికి 2 ప్రక్కల ఉత్తరం దక్షిణం. ఇప్పుడు ఉత్తరం సైడు ఒక 20 పలకలు, దక్షిణం సైడు ఒక 20 పలకలు. ప్రతి పలక కూడా నిలబడడానికి 2 దిమ్మలు. పలక నిలబడడానికి ఎన్ని దిమ్మలు? 2 దిమ్మలు. ఇప్పుడు 20 పలకలకు ఎన్ని దిమ్మలు అవసరం అవుతాయి? 20 రెళ్ళు 40 దిమ్మలు. అంటే ఒక దిమ్మకి ఒక పలకకి 2 దిమ్మలు ఉండాలి. 20 పలకలు ఉత్తరం సైడు, దక్షిణం సైడు ఒక 20 పలకలు. చదువుతాం ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 15 నుంచి. తుమ్మకర్రతో నిలువ పలకలు. ఇదో స్టార్ట్ మార్చాడు. ముందు ఏం చేశాడు? మా ప్రారంభ వచనాల్లో తెరలు అయిపోయిన తర్వాత ఇప్పుడు నిలువ పలకలు చేయవలను. పలక పొడవు 10 మూరలు, పలక వెడల్పు 1.5 అది నేను రాయలేదు. ఒక పలక ఎంతమా పొడవు ఎంత? 10 మూరలు, వెడల్పు అంటే 1.5 మూర. అది దేవుడి కొలత, దేవుడు చెప్పింది. పొడవేమో 10 మూరలు, వెడల్పేమో 1 మూరన్నర. ప్రతి పలకలో ఒకదానికొకటి సరైన 2 కుర్చీలు ఉండవలను. అట్లు మందిరపు పలకలన్నింటినీ చేసి పెట్టాలి. 18 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున. కుడి అంటే ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో కుడివైపు అంటే దక్షిణ దిక్కు. ఓకేనా? దక్షిణ హస్తం అంటే ఇప్పుడు ఏ హస్తం అంటారు చెప్పండి. పాతకాలంలో మనం దేవుళ్ళలోకి రాకముందు అందరింటికి పూజలు నేనే చదివేవాడిని, ప్రసాదం ఇస్తారని వెళ్ళిపోయేవాడిని. అప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టేజ్ లో మనోరైతే బాగా చదువుతాడని పిలిచేవారు. తెలుగు అది స్పష్టంగా ఉంటుంది అన్నట్టు. ఆ టైంలో దేవుని కృపను బట్టి అందరికీ ఇవ్వడం, ఆ వ్రతాలన్నింటికి కథలు చదవడమే. చదివితే ఏదో ఒకటి ఇచ్చేవారు. అక్కడ అనేవారు దక్షిణ హస్తానికి తాంబూలం కట్టుకోమని. దక్షిణ హస్తం అంటే ఇప్పుడు అర్థమవుతుంది. అంటే దక్షిణం అంటే కుడి. ఇక్కడ ఏమన్నారు చూడండి మాట. 19 సరే 18 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కు. అంటే కుడివైపు ఏ దిక్కు? అప్పుడు దేవుడు తన దక్షిణ హస్తముతో ఆదుకొనెను అని బైబిల్లో ఉంటుంది. అంటే ఏ హస్తం? తన కుడి చేతి అనమాట. రైట్. మందిరమునకు పలకలు చేయ మరియు ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుర్చీలకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలు. సేమ్ అదే చెప్పాడు. అంటే ఎలా చేయాలో ఇది మనకు ఉపయోగం లేకపోయినా మందిర నిర్మాణం మాత్రం తెలుసుకోవాలమ్మా. ఇది ఆత్మ సంబంధ విషయంలో మందిరం ఎలా కట్టారంటే ఇలా పలకలు చేశాడు. తెరలు ఉన్నాయి, దానిలో పలకలు వాడాడు. ఒక్కొక్క పలక 20 పలకలు వాడాడు. దానికి ఏమో 2 దిమ్మలు, మొత్తం 40 దిమ్మలు అని చెప్పి మాట్లాడుతున్నాడు. విషయం తెలియజేస్తున్నారు. చూడండి. ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక కింద 2 దిమ్మలు, 20 పలకలకు వాటి 42 వెండి దిమ్మలు ఉండవలడు. 2 పక్కల చెప్పాను ఆల్రెడీ మీకు. రైట్. 22 చదువుతాను. పడమటి తట్టు మందిరం యొక్క వెనక పక్క 6 పలకలు మరియు ఆ వెనుక పక్క మందిరం యొక్క మూలలకు 2 పలకలు చేయవలను. ఇవన్నీ కూడా పలకల గురించి మాట్లాడాడమ్మా. సుమారుగా 26 చదువుతాను. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలను. మందిరం యొక్క ఒక పక్క పలకలకు 5 అడ్డకర్రలు, మందిరం యొక్క రెండవ పక్క పలకలకు 5 అడ్డకర్రలు,
పడమర వైపున మందిరం యొక్క పక్క పలకలకు 5 అడ్డకర్రలు ఉండవలను. అమ్మ పలకలు నిలబడాలంటే మరలా ఏముండాలి? దూరుస్తారు కర్రల్ని. ఆ పలకలు నిలబడడానికి కర్రలు దూరుస్తారు దానికోసం అనమాట. అంటే రెండో సందర్భం అంతా కూడా ఈ తెరలు నిలబడాలంటే పలకలు ఉండాలి, పలకలు స్టాండర్డ్ గా ఉండాలంటే కర్రలు పెట్టి వాటిని నిలబెడతారు. ఆ పలకలు నిలబడడానికి కర్రలతో. అది రెండో సందర్భం. మూడో విషయం చదువుదాం. 31 నుంచి చదువుతాను నేను. 34 చూడండి. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేరిన సన్ననారతో చేయవలను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలను. మీ అందరికీ అర్థం అవడానికి ఏకాగ్రత చెప్పడం మరొకసారి ఇక్కడ 31లో నీల ధూమ్ర రక్త. దినవృత్తాంతాలు 2వ గ్రంథం. కొత్త నిబంధనలో మందిరం కట్టిన తర్వాత కూడా ఇదే మాట్లాడతాడు ఈ విషయాన్ని. అంటే ప్రత్యక్ష గుడారం కాదు, కొత్త నిబంధనలు యెరూషలేము మందిరం కట్టారా కట్టలేదా? సొలొమోను గారు ఆ మందిరం గురించి మాట్లాడుతూ కలర్స్ ఇవే పెడతారు చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం. ఇప్పుడు అక్కడ మనకు అర్థం కావడానికి ధూమ్రా అని రాయడు, ఓదా అంటాడు. ఇప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. 3:14. నీలి నూలుతోనూ ఓదా నూలుతోనూ ఎర్ర నూలుతోనూ ఒక తెరను చేయించి, అంటే చూసారమ్మా అక్కడేం వాడాడు? నీల ధూమ్ర రక్త అన్నాడు. ఇక్కడ నీలం వాడాడు. రెండోది ఏం చెప్పారు? అంటే ధూమ్ర అంటే ఏ కలరు? ఓదా రంగు. మూడోది అక్కడ రక్తం అన్నాడు, ఇక్కడ ఎర్ర నూలు అనేసాడు. అది 3 కలర్స్ అనమాట. ఎలా చెప్పగలం ధూమ్ర అంటే? ఇలా చెప్పగలం. ఇది డిఫరెన్స్. ఇది ధూమ్ర అంటే వైలెట్ కలర్, ఓదా రంగు. ఆ రోజు యెరూషలేము మందిరంలో కూడా తెర చేయించేటప్పుడు తెర ఉంది. ఆ తెర కదా యేసు ప్రభు చనిపోయినప్పుడు ఏమైంది? ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఏ రంగు అయితే ఉపయోగించాడో నీల ధూమ్ర రక్త, అదే తెర చేయడానికి ఇప్పుడు కూడా నీలపు నూలు, ఓదా నూలు, ఎరుపు నూలు యెరూషలేము మందిరంలో దేవాలయం కూడా సొలొమోను ఉపయోగిస్తాడు. అదే నూలు, అదే తెర చేయడానికి అదే కలర్స్. ఎందుకు అంటే పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో అదే రంగులు వాడాడు, అదే నూలు వాడాడు, సన్నపు నార అన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా అదే రకమైన తెర చేయడానికి సొలొమోను పూనుకుంటాడు. రైట్. ఇప్పుడు ఇక్కడ చదువుదాం. చూడండమ్మా, నిర్గమకాండం 32వ వచనం. ముప్పై 33 రౌండప్ చేసుకోండి. అడ్డతెర కొలుకుల కింద తగిలించి సాక్ష్యం మందసం అడ్డతెర లోపలికి తేవలను. చాలమ్మా. అమ్మ ఏ అడ్డతెర ఏం చేస్తుంది? పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని ఏం చేస్తుంది? వేరు చేస్తుంది. అంటే అడ్డతెర వేరు చేస్తుంది అన్నాడు. ఇప్పుడు వాస్తవానికి ఈ అడ్డతెర ఎవరో కాదు, క్రీస్తు ప్రభువు మరణంతో ఆ అడ్డతెర చిరిగిపోయింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం. వాస్తవానికి పాత నిబంధన కాలంలో అడ్డతెర ఉండేది. అయితే క్రీస్తు ప్రభు పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని ఏం చేశాడు? యాకం చేశాడు. అంటే తెర ఏమైంది? మధ్యలో తెర చిరిగిపోయిందని రాసి ఉంటుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం. 27, 50, 51. అమ్మ యేసు ప్రభు ప్రాణం విడిచిపెట్టారు. చాలమ్మా. చూసారా? యేసు కేక వేసి ప్రాణం విడిచెను. దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా ఏమైంది? అంటే దేవాలయానికి ఉన్న తెర పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉండే ఈ తెర, ఇప్పుడు ఆ తెర యేసు ప్రభు మరణంతో ఏమైందమ్మా? తెర చిరిగిపోయింది. అంటే దేవుడు తెర చిరిగింది అంటే అర్థమేంటంటే దేవుడు పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థలాలను ఏం చేశాడు? ఇంకా యాకం చేశాడు. ఒకప్పుడు ఇక్కడికి ఎవరు వెళ్ళేవారు? ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. కానీ ఇప్పుడు మనందరం ఆలోచించండి. ఈరోజు నేను హ్యాపీగా ఇక్కడ రాగలుగుతున్నాను. ఒకప్పుడు ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. యాజకులందరూ ఎక్కడ ఉండాలి? పరిశుద్ధ స్థలంలో ఉండిపోవాలి. కానీ దేవుడు చూశారమ్మా, ఎంతగా అందరూ వేరియేషన్ లేకుండా, భేదాభిప్రాయం లేకుండా అందరూ యాజకులే కాబట్టి మనందరం అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారు. అదే సంఘం, దేవుని సన్నిధి. అందుకు యేసు ప్రభు మరణించే సమయంలో దేవాలయపు తెర ఎందుకు చిరిగింది అంటే, ఒకప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళకూడదు, కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే. ఇప్పుడు ఎవరైనా వెళ్ళొచ్చు.
యేసుప్రభు మరణంతో అందరినీ సమానంగా చేశాడు, అందరూ యాజకులు అయిపోయారు. అందుకే ఇప్పుడు పరిశుద్ధ అతి పరిశుద్ధ కాదు, ఇదంతా కూడా అతి పరిశుద్ధ స్థలములోకి మనం ప్రవేశిస్తున్నాం, సంఘము అనేది. అదే రాశాను ఇక్కడ. క్రీస్తు మరణం ద్వారా, చూడండి, క్రీస్తు మరణము ద్వారా అతి పరిశుద్ధ స్థలములోకి మనకేం కలిగింది? ఇప్పుడు మనకి ఇక్కడ ధైర్యంగా రాగలుగుతున్నాం అంటే పాపం చేసినోడు వచ్చి కూర్చుంటాడు, ఇక్కడ బాగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు కూడా వచ్చి కూర్చుంటాడు. అంటే ఒకప్పుడు పాపం చేసిన వ్యక్తిని దేవుడు వచ్చే అవకాశం లేదు. ఎందుకు? యాజకులు మాత్రమే, రాజులైన వెళ్ళేవారు లోపలికి. వెళ్తే ఏం జరిగిందో మనకి, రాజు ఉజ్జియా ఏమైంది? రాజు ప్రత్యక్ష గుడారంలో వెళ్ళకూడదు, కానీ సాహసించి 2 దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయంలో ఉంటుంది చరిత్ర. సాహసించి వెళ్ళాడు. నొసట ఏం పుట్టించాడు దేవుడు? కుష్ఠరోగం. ఎందుకంటే నువ్వు లోపలికి వెళ్ళినట్టు అందరికీ కనబడాలి. అరే వీడికి ఎందుకు వచ్చిందిరా కుష్ఠు ఉజ్జియాకి అంటే, ఉజ్జియాకి కుష్ఠు ఎందుకు వచ్చిందంటే, ఒక రాజు అయి ఉండి యాజకులు వెళ్ళే స్థలానికి వెళ్ళిపోయాడు లోపలికి, దూపం వేరే సిద్ధపడిపోయాడు. ఇది అందరికీ తెలియాలి. ఈరోజు క్రీస్తు ప్రభు మరణం ఏం చేసిందంటే, ఉజ్జియా కాదు, అన్యుడు కాదు, అన్యుడిని మనకి కూడా సంతోషంగా దేవుని అంగీకరిస్తే ఈ పరిశుద్ధ స్థలానికి వెళ్ళే అవకాశం కలిగించాడు. అంటే ఎంత గొప్ప ధన్యత మీరు ఆలోచించండి. ఒకప్పుడు ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళే స్థలం ఇప్పుడు అందరినీ కూడా వెళ్ళేటట్టు చేశాడు. అంటే అది కేవలం క్రీస్తు ప్రభు మరణంతో జరిగిన సందర్భం, సంఘటన. కాబట్టి క్రీస్తు మరణం లేకపోతే నేను అతి పరిశుద్ధ స్థలానికి వచ్చే అవకాశము లేదు. ఆయన మరణము ద్వారా తెర చెరిగిపోయింది. ఇప్పుడు హెబ్రీ పత్రిక చూడండి, ఒక మాట, హెబ్రీలకు రాసిన పత్రిక. ఈ తెర అన్న మాట గురించి వచ్చింది కనుక తెర విషయంలో యేసు ప్రభువును తెరగా మాట్లాడుతూ హెబ్రీ 9:8 చూడండి. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. అంటే మొదటి గుడారం అంటే ఏ గుడారం అమ్మా? ప్రత్యక్ష గుడారం. మొదటి గుడారం ఇంకా నిలిచిచుండగా అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళలేరు, ప్రవేశింపలేరు. ఎందుకు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఇంకా యేసు ప్రభు మరణించలేదు. యేసు ప్రభు చనిపోకుండా ఈ తెర చిరిగిపోదు. తెర చిరగపోకుండా ఏ ఒక్కరూ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే అవకాశము లేదు. అంటే క్రీస్తు ప్రభు మరణము మనందరం పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాం. ఆయన మరణం లేకపోతే నేను ఇక్కడికి రాలేను. ఇంకొక మాట, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19 నుండి 22 చూడండి, చదువుతాను. హెబ్రీ 10వ అధ్యాయం 19 నుండి 22. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవముగలదియు ఆయన శరీరమును తెర ద్వారా, అండర్లైన్ చేసుకోండి, ఆయన శరీరమును తెర ద్వారా అన్నాడు అక్కడ. అంటే యేసు ప్రభువుని ఎలా చూశాడు? ఒక తెర. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున అన్నాడు. అంటే యేసు ప్రభు ఒక తెరగా కనబడుతున్నాడు. యేసు ప్రభు, క్రీస్తు ప్రభు శరీరం అనే తెర ద్వారా అన్నాడు. ఇప్పుడు ఆయన శరీరం ప్రాణం పెట్టాడు కాబట్టి నాకేం కలిగింది? సంఘంలోకి ప్రవేశం. అంటే క్రీస్తు ప్రభు శరీరము ద్వారా ఆయన ఒక తెరగా మాట్లాడాడు. ఒక తెరగా. చూసారా కొత్త నిబంధనలో పౌలు గారు, హెబ్రీ గ్రంథకర్త, అద్భుతంగా మాట్లాడాడు ఆయన. కాబట్టి ఈరోజు అడ్డతెర తయారు చేసే విధానంలో పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలాలను అడ్డతెర వేరు చేస్తుంది. కానీ యేసు ప్రభు మరణంతోనే ఈ అడ్డతెర తొలగిపోయింది. పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలాలను ఏకం చేసేసాడు. ఇక అందరూ సమానమే, అందరూ యాజకులే, అందరూ అతి పరిశుద్ధ స్థలానికి రావచ్చు, అందరూ ఆరాధించవచ్చు. ఒకప్పుడు ప్రధాన యాజకుడు ఆరోహణ మాత్రమే వెళ్ళేవాడు. ఇప్పుడు ఎవరైనా వెళ్ళే అవకాశం ఎవరి మరణం ద్వారా కలిగింది? క్రీస్తు మరణం ద్వారా. క్రీస్తు శరీరం అనే తెర ఎప్పుడైతే బలైపోయాడో ఆ తెర చిరిగిపోయింది, మనందరినీ కూడా ఏకం చేశాడు. చివరిగా నిర్గమకాండం 26వ అధ్యాయం 35 నుంచి చదువుతాను. అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణం వైపున ఉన్న మందిరం యొక్క ఉత్తర దిక్కున దీప వృక్షమును ఉంచవలెను. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్న నారతో చిత్రకారుని పనిన తెరకు గుడారపు ద్వారమునకు చేయవలెను. అమ్మ, ద్వారం అన్నాడు ఇక్కడ. ద్వారం అంటే మీకు గతంలో బొమ్మ వేశాను నేను. యాక్చువల్గా ఇలా ఉంటుంది మనకి. ఇక్కడ బలిపీఠం ఉంటుంది, ఇది ద్వారం అనుకోండి. అమ్మ, ఈ ద్వారానికి బలిపీఠానికి ద్వారానికి మధ్యలో ద్వారము, ఇదే ద్వారం. ఈ ద్వారం దేనికి మధ్యలో ఉంది?
పరిశుద్ధ స్థలం ఇది. ఇదే స్థలం ఇది. ఇది అతి పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలానికి బలిపీఠానికి మధ్యలో ఉండే దాన్ని ఏమంటామంటే ద్వారము. ఇప్పుడు ఎవరైనా దేని ద్వారా రావాలో చెప్పండి. ఎవరైనా ఇప్పుడు మనం వచ్చాం లోపలికి, ఎలా వచ్చాం? ఇలాగా ద్వారములోంచి లోనికి వచ్చాం. అంటే బలిపీఠం నుంచి యాజకుడు ఎలాగైతే ద్వారం నుంచి వస్తాడో, ఈరోజు మనందరికీ ద్వారం ఎవరమ్మ ద్వారం? నా మాట కాదు, యోహాను సువార్త 10వ అధ్యాయం. ఒకప్పుడు ద్వారం ఉండేది, ఆ ద్వారంలోంచే యాజకుడు లోపలికి రావాలి. ఇప్పుడు క్రీస్తునందు మనందరి ద్వారము ఎవరు అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. నేనే అన్నాడు చూసారా? నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచునుండును. 8వ వచనంలో గొర్రెలు పోవు ద్వారమును నేనే. పాత నిబంధనలో ద్వారం ఉండేది. అయితే అతి పరిశుద్ధ స్థలం చేరుకోవడానికి ఈ ద్వారం ద్వారా రావాలి. ఇప్పుడు ద్వారం ఎవరో కాదు, మనందరికీ క్రీస్తు ప్రభువే. ద్వారము నేనే అన్నాడు. ద్వారము నేనే కాబట్టి యేసు ప్రభు మాత్రమే మనకు ద్వారం. గొర్రెలు పోవు ద్వారము ఆయనే. కాబట్టి ఈ రోజు మనందరికీ ద్వారం ఎవరు? క్రీస్తు ప్రభువే. ఆ రోజు పాత నిబంధన కాలంలో ఈ రెండింటికి, పరిశుద్ధ స్థలానికి బలిపీఠానికి మధ్యన ఎలాగైతే ద్వారంతో లోపలికి యాజకులు ప్రవేశించారో, ఈ రోజు మన ద్వారం ప్రభు అని దేవుడు తెలియజేస్తున్నాడు. మనందరికీ క్రీస్తు ప్రభువే ద్వారం. 26వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 2 విషయాలు. 26వ అధ్యాయంలో తెరలు తయారు చేసే విధానం. మొట్టమొదటి విషయం, తెర అనగానే ప్రత్యేకత. అంటే క్రైస్తవులు ఎలా ఉండాలి? మనం ప్రత్యేకత ఎప్పుడు ఉండాలమ్మా. లోకానికి నీకు, అన్యులకి నీకు ఖచ్చితంగా ప్రత్యేకత ఉండాలి. వారిలాగా నువ్వు చేసావనుకోండి, అది క్రైస్తవ జీవితం కాదు. కాబట్టి తెరలు చేసే విధానంలో తెరలు ప్రత్యేకత చూపిస్తున్నట్టుగా ఆనాటి ప్రజలను దేవుడు ప్రత్యేకపరుచుకున్నట్టుగా పౌలు గారు మాట్లాడారు. కొత్త నిబంధనలో కూడా విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది, నీతికి దుర్నీతితో ఏమి పొత్తు, చీకటికి వెలుగుతో ఏమి అన్నారు, ఏం పొత్తు ఉండదు. కాబట్టి మన జీవితంలో కూడా తెరలు ఇంట్లో వేసుకున్న కర్టెన్స్ కే ప్రత్యేకత కలిగించినప్పుడు నా జీవితం కూడా క్రైస్తునందు ప్రత్యేకత కలిగి ఉండాలి. ఆ తెరలు నిలబడడానికి పలకలు చేశారు. ఆ పలకల పొడవు వెడల్పు చెప్పారు. అయితే పలకలు చేసిన తర్వాత వర్షపు నీరు పైకి రాకుండా మందిరం లోపల 10 తెరలు, మందిరం పైన 11 తెరలు, ఆ 11 తెరల పైన మేక వెంట్రుకలతో చేసినటువంటి ఆ తోళ్లపై చేసిన ఆ వాటి పైన పొట్టేళ్ల తోళ్లు, సముద్రపు చేపలు లేదా జీవ తోళ్లు పైకప్పుగా పెట్టారు. కేవలం వర్షము నీరు లోపలికి రాకుండా మాత్రమే. అయితే అడ్డతెర తయారు చేశారు. ఇది నిజంగా మనందరికీ సాదృశ్యమే. యేసు ప్రభు మరణించినప్పుడు ఈ 2 స్థలాలు ఏకమైపోయాయి. తెర చినిగిపోయింది. ఆ రోజున కల్వరి శిలువలో ఎప్పుడైతే మరణించాడో దేవాలయపు తెర ఏమైంది? ఎంత ఇండికేషన్ చూడండి. ఇంకా పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థలం లేదు. ఒకే స్థలం. అందరూ వెళ్ళొచ్చు, అందరూ ప్రవేశించవచ్చు. ఇంకా యాజకులు మాత్రమే వెళ్ళాలి, ప్రధాన యాజకులు మాత్రమే పాత నిబంధనలు. ఆ గుడారము ఇప్పుడు లేదు. ఇప్పుడు అందరూ సంఘానికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. అయితే క్రీస్తు మరణం ద్వారా ఆయన శరీరం అనే తెర మనందరి జీవితంలో ప్రవేశించాడు. ఆ తెర లేకపోతే సంఘ ప్రవేశం నాకు లేదు. చివరిగా అతి పరిశుద్ధ స్థలం చేరుకోవడానికి ఎలాగైతే ద్వారం ఉందో, ఈ రోజు మనందరికీ ద్వారం ఎవరు? ప్రభు అయిన యేసు ప్రభు. అందుకే గొర్రెల పోవు ద్వారమును నేనే, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి వద్దకు, అదే అంటాడు యేసు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు చేరుకోలేరు, ప్రవేశించలేరు. కాబట్టి అలాంటి గొప్ప ద్వారమైన యేసు ప్రభువుని కలిగి ఉన్న మనం ఒక ప్రత్యేకమైన తెరలాంటి జీవితం కలిగి క్రీస్తునందు ఈ 26వ అధ్యాయంలో సాదృశ్యం అంతా ఆలోచన చేసి దేవుడు నన్ను లోకంలో ఎక్కడో ఉండాల్సినటువంటి స్థితిలో అక్కడ ఉండకుండా ఒక అతి పరిశుద్ధ స్థలానికి తీసుకొచ్చాడు. చాలా మందికి ఏమర్థమవుతుందంటే ఈ సంఘం యొక్క విలువ తెలియదు, రక్షణ యొక్క విలువ తెలియదు. డబ్బులతో ముడిపెట్టకూడదు. డబ్బున్నోడు గొప్పవాడు లోకంలో, గొప్పోడు లోకంలో. కానీ రక్షణ పొందినవాడు విలువ, సంఘానికి వచ్చిన వాడి విలువ లోకంలో వాళ్ళకి తెలియదు. ఒక రోజున తెలుస్తుంది.
ఒక రోజున తెలుస్తుంది. కానీ భూమి మీద బ్రతుకుతున్న మనుషులకు డబ్బే మనకు సంతోషం, డబ్బే మనకు సుఖం, అది ఉంటేనే విలువ. కానీ రక్షణ పొందిన వ్యక్తి సంఘముకు వచ్చాడు అంటే, నేను ఒక పరిశుద్ధ స్థలానికి వచ్చాను, ఎవరికో లేని ధన్యత నాకుంది, చాలా మందికి లేని విలువ నాకుంది, నాకు దేవుడిచ్చాడు, ఇంత గొప్ప స్థలంలో ఉంటున్న నువ్వు ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం పొందిన వాడువో అది గుర్తు చేసుకుంటే ఈ స్థలానికి అందరూ రాలేరు. కానీ మనం వచ్చాము అంటే దేవుడు తన కృపను బట్టి మనల్ని పిలుచుకున్నాడు. అది కాపాడుకుంటూ తెరలాంటి ప్రత్యేక జీవితం కలిగి ద్వారంలోంచి వచ్చిన నువ్వు ఎల్లప్పుడూ కూడా ఆ ద్వారమును కలిగి బ్రతకాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను.